వెల్కమ్ టు కెరీర్ ప్లస్. కెరీర్ ప్లస్ సంస్థ గత 10 సంవత్సరాల నుండి ఎంతో మంది విద్యార్థులకి విదేశాలలో వైద్య విద్య పూర్తి చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఎంతో మంది తమ ఎంబీబీఎస్ తో పాటు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కూడా పూర్తి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కెరీర్ ప్లస్ తమ సేవలను మనకు మరింత దగ్గర చేయడానికి, మనకి మరింత అందుబాటులో ఉండటానికి తమ సంస్థలను మనకి చేరువలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, కాకినాడ, రాజమండ్రిలలో తమ సంస్థలను ఏర్పాటు చేశారు. మన ఉభయ రాష్ట్రాలే కాకుండా ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్రల్లో కూడా కెరీర్ ప్లస్ తమ సేవలను అందిస్తూ తనదైన ముద్ర వేసుకుంటోంది. ఎంతో మంది విద్యార్థులకు వారి కలలను నెరవేర్చడానికి కృషి చేస్తూ వారికి సరైన గైడెన్స్ ఇస్తూ విద్యార్థులకు తమ తోడ్పాటును అందిస్తోంది. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉన్న సందేహాలను తీర్చడానికి, అలాగే మరిన్ని అంశాల గురించి సమాధానాలు ఇవ్వడానికి కెరీర్ ప్లస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శివ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఫిలిప్పైన్స్లో ఎంబీబీఎస్ గురించి మనకి ఎటువంటి సందేహాలు ఉన్నా 0402331068 అండ్ 686 నంబర్లకు కాల్ చేసి తెలుసుకోండి. హలో సార్. హలో అండి. ముందుగా చెప్పండి, ఇప్పుడు చాలా సంస్థలు అంటే ఒక్కొక్క కంట్రీని ఆఫర్స్ చేస్తున్నాయి, ఇక్కడ ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని. అంటే పర్టికులర్లీ కెరీర్ ప్లస్ సంస్థ గురించి చెప్పుకోవాలంటే ఫిలిప్పైన్స్ కంట్రీనే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, దట్టు కారణాలు చెప్పండి సార్. ఒకటండి, స్టూడెంట్స్ ఎవరైనా కూడా అంటే ఇండియాలో వాళ్ళ యొక్క ప్రయత్నాలు కంప్లీట్గా చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్స్లో అంటే మనకు ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబిలిటీ తక్కువ ఉండటం వలన తప్పని పరిస్థితుల్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు అబ్రాడ్ వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. అంటే ఒకటి ఏంటంటే గతంలో ఇవన్నీ కూడా అబ్రాడ్ వెళ్ళిన స్టూడెంట్స్కి గతంలో ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాలో మనకు ఎఫ్ఎంజీ ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలండి. అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదేవిధంగా ఇండియాలో చదువుతున్న స్టూడెంట్స్కి ఎటువంటి ఎగ్జామ్ ఉండేది కాదు. అంటే వీళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వీళ్ళకి డైరెక్ట్గా అనేది లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే అబ్రాడ్ వెళ్ళిన స్టూడెంట్ ఎఫ్ఎంజీ క్లియర్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరు అబ్రాడ్ వెళ్తున్నా కూడా వాళ్ళకి ఏంటంటే ఇండియాలో చదువుతున్న వాళ్ళైనా సరే, అబ్రాడ్ వెళ్ళి మెడికల్ ఎడ్యుకేషన్ చేసుకున్న వాళ్ళకైనా కూడా ఇప్పుడు కామన్గా సిస్టమ్ అంటే అందరూ కూడా ఎగ్జామ్ క్లియర్ చేయాలండి. సో ఆ ఎఫ్ఎంజీ అంటే గతంలో ఎఫ్ఎంజీ ఎగ్జామ్స్ క్లియర్ చేసే దాంట్లో ఫిలిప్పీన్స్ అనేది హైయెస్ట్ పాసింగ్ పర్సంటేజ్ ఇవ్వడం జరిగిందండి స్టూడెంట్స్కి. అంటే దానివల్ల ఏంటంటే అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగుండటం కానివ్వండి, ఆ యొక్క క్వాలిటీ వల్ల స్టూడెంట్స్ ఇక్కడ ఎఫ్ఎంజీ పాసింగ్ పర్సంటేజ్ అనేది హైయెస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో అదే కాకుండా ఇతర కారణాలు కూడా మనం ఫిలిప్పీన్స్ని చూస్ చేసుకోవడం ఎందుకు అనేది కనుక చూసుకున్నట్లయితే, ఒకటి ఫిలిప్పీన్స్ అనేది ఏషియాలో ఉన్నటువంటి ఓన్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండి. అంటే మన స్టూడెంట్స్ ఏదైతే ఇతర దేశాలకు వెళ్తున్నారో మనం ముఖ్యంగా అక్కడ చూసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, మన స్టూడెంట్స్కి అక్కడ కంట్రీలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అక్కడ పేషెంట్స్కి కామన్ లాంగ్వేజ్ ఉండటం వలన ఒకటి వాళ్ళ క్లినికల్ రొటేషన్స్ అనేది సక్సెస్ అవుతుందండి. సో ఇంగ్లీష్ ఇక్కడ మన ఫిలిప్పీన్స్లో మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి ఒకటి మనం ఆ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేకుండా మనం అక్కడ గెట్ ఆన్ అవ్వగలుగుతామండి. రెండొక రీజన్ ఏంటంటే మనం ఫిలిప్పీన్స్ చూస్ చేసుకోవడానికి ఫిలిప్పీన్స్ ఈజ్ ఏ ట్రోపికల్ క్లైమేటికల్ కండిషన్స్ కలిగినటువంటి కంట్రీ అండి. అంటే ఏదైతే వాతావరణం మనకి ఇండియాలో ఉందో అదే వాతావరణం మనకు అందుబాటులో ఉంది కాబట్టి మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సస్టైన్ అవ్వడానికి కానివ్వండి, లేదంటే అక్కడ వాళ్ళు ఫైనల్ ఇయర్ క్లినికల్ రొటేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ పేషెంట్స్తో వాళ్ళు చూసే డిసీజెస్ ప్యాటర్న్ కానివ్వండి ఇండియాకి ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి అంటే ఇండియాలో మనం ఏదైతే జనరల్ డిసీజెస్ చూస్తామో అదే జనరల్ డిసీజెస్ అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి, అదర్ డిసీజెస్ ఏతున్నాయో అవే డిసీజెస్ మనకి ఫిలిప్పీన్స్లో అంటే ట్రోపికల్ క్లైమేట్ సేమ్ క్లైమేటికల్ కండిషన్స్ వలన ఇండియాలో ఉండేటువంటి డిసీజ్ ప్యాటర్న్ అనేది కూడా ఫిలిప్పీన్స్లో సేమ్ ఉంటుందండి. దానివల్ల మన స్టూడెంట్స్కి అనేది క్లినికల్ ఎక్స్పోజర్ అనేది మంచిగా జరుగుతుంది. దానివల్ల స్టూడెంట్స్ ఇండియాకి వచ్చినాక ఎఫ్ఎంజీ క్లియర్ చేయగలుగుతారు. ఇంకొకటి ఫిలిప్పీన్స్ ఏంటంటే మనకి అది మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ అండి. మనకి అంటే మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్తున్న అబ్రాడ్ అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే ఫిలిప్పీన్స్ అనేది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కంట్రీ అండి. బికాజ్ ఇట్ ఈస్ ఎ ఉమెన్ డామినేటింగ్ కంట్రీ. మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ వర్క్స్ దేర్. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఎంప్లాయ్మెంట్ ఉమెనే ఉంటారు కాబట్టి మనకి అంటే మన స్టూడెంట్స్కి ఎక్కడైనా బయట వెళ్ళి అన్నా వాళ్ళు పర్చేజ్ చేసుకోవాలన్నా కూడా, ఎక్కడన్నా బయట ఏమన్నా షాపింగ్కి వెళ్ళాలన్నా కూడా, ఆర్ బయట ఏదన్నా అవసరం కొద్ది వాళ్ళు ఏదైనా ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవాలన్నా కూడా అంత భయపడాల్సిన అవసరం లేదండి. అంటే సేఫెస్ట్ కంట్రీ. సో ఇలా చాలా పారామీటర్స్ మనం చూసుకొని ఇవన్నీ కాకుండా మనకి మేజర్ ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టు అక్కడి నుంచి చదువుకొని వచ్చిన స్టూడెంట్స్, అక్కడ గ్రాడ్యుయేషన్ అయ్యి వచ్చిన స్టూడెంట్స్ ఇండియాలో ఎఫ్ఎంజీ ఎగ్జామ్లో హైయెస్ట్ పాసింగ్ పర్సంటేజ్ ఉండటం వలన మేము ఫిలిప్పీన్స్ని ఎక్కువ చూస్ చేసుకున్నామండి. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఫిలిప్పీన్స్కి పంపిస్తున్నాము. మా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ కొన్ని 100 స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్రెడీ అక్కడ కరెంట్లీ చదువుతున్నారు. సో మేము స్టార్టింగ్లో ప్రైమరీగా మేము ఒక స్మాల్ కన్సల్టెన్సీగా స్టార్ట్ అయినా కూడా ఈరోజు ఒక బిగ్ ఆర్గనైజేషన్గా మేము డెవలప్ అయ్యి అంటే స్టూడెంట్స్ని ఎక్కువ మందిని పంపించడం కానివ్వండి, వాళ్ళకి ఎక్కువ బ్రాంచెస్ని అందుబాటులోకి తీసుకురావడం కానివ్వండి,
ఎక్కువ మా కౌన్సిలర్స్ కూడా ఎక్స్పీరియన్స్డ్ టెలికాలర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి కూడా టెలికౌన్సిలర్స్ ఎవరైతే స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ చేయగలుగుతారో వాళ్ళు ఈ 10 years నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్గా వాళ్ళు అన్ని పరిస్థితులు తెలిసిన వాళ్ళు కాబట్టి ఒక ఫిలిపిన్ కంట్రీ గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది స్టూడెంట్కి మేము ఇవ్వగలుగుతామండి. సో దానివల్ల మేము ఫిలిపీన్స్ చూస్ చేసుకోవడం మెయిన్ రీజన్ అండి. ఓకే, మెయిన్గా అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫిలిప్పీన్స్ కంట్రీకి వచ్చినప్పుడు అంటే ముఖ్యంగా అంటే ఏ యూనివర్సిటీకి పంపిస్తారు వాళ్ళని? అంటే మేము చూస్ చేసుకున్న మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ అన్నీ కూడా ఏంటంటే అంటే ఫిలిప్పీన్స్లో ఆల్మోస్ట్ ఒక 46 మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. దాంట్లో మేజర్గా మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్తున్నటువంటి మెడికల్ కాలేజెస్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానీ ఒక 10 to 12 ఉన్నాయండి. సో దాంట్లో మేము మేజర్గా తీసుకున్న యూనివర్సిటీస్ ఏంటంటే అంటే మేము తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఒక యూనివర్సిటీ అండ్ ఒక అటానమస్ స్టేటస్ ఉన్న వాటికి అయితే మనకి ఎక్కువ రికగ్నిషన్ బాగుంటుందండి. అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కడైతే బాగా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత గ్లోబల్లీ రికగ్నైజ్డ్ ఉన్న కాలేజెస్ ఏమున్నాయి, గ్లోబల్లీ రికగ్నైజ్డ్ అయినటువంటి యూనివర్సిటీస్ ఏమున్నాయి, సో వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము మేజర్గా చేస్తున్నటువంటి అంటే మేము మేజర్గా స్టూడెంట్స్ రిక్రూట్ చేసుకున్న యూనివర్సిటీ వచ్చేసి ఒకటి యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ అండి. ఈ యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ వచ్చేసి మనకి 1975లో ఎస్టాబ్లిష్డ్ అయింది. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ మెయిన్ క్యాంపస్ మనీలాలో లాస్ పినియాస్ అండి. మనీలా క్యాపిటల్ సిటీ, మనీలా అనేది ఫిలిప్పీన్స్ యొక్క రాజధాని. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక అటానమస్ స్టేటస్ ఉన్నటువంటి యూనివర్సిటీ. సో వాళ్ళకి ఒక మెడికల్ అనేది కాకుండా ఆ యూనివర్సిటీలో ఒక 60+ ప్రోగ్రామ్స్ అనేది టీచింగ్ చేయడం జరుగుతుంది అక్కడ. అంటే మెరైన్ ఇంజనీరింగ్ కానివ్వండి, అదర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, పైలట్ కోర్స్ కానివ్వండి, డెంటల్ అండ్ నర్సింగ్ అండ్ అదర్ LLB కానివ్వండి, అదర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ కానీ. అంటే ఇట్స్ ఎ బిగ్ యూనివర్సిటీ అండి. అంటే ఒక యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఉంటే ఇట్స్ ఎ రికమెండబుల్ అండ్ వాళ్ళకి ఒక గ్లోబల్లీ రికగ్నిషన్ ఉంటుంది. ఆ డిగ్రీకి ఆ యూనివర్సిటీకి మంచి ఐడెంటిఫికేషన్ ఉంటుంది కాబట్టి యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ని మేము ఎంచుకున్నామండి. ఇంకోటి ఇది మన దేశ రాజధాని అంటే ఫిలిపిన్ యొక్క కంట్రీ రాజధాని అనేటువంటి మనీలాలో ఉంటుందండి. సెకండ్ కాలేజ్ వచ్చేసి మేము ఎంచుకున్నది ఎమిలియో అగ్నాల్డో కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండి. ఇది కూడా మనకి మనీలా క్యాపిటల్ సిటీలో ఉంటుంది. ఇట్ ఆల్సో హ్యాస్ అటానమస్ స్టేటస్. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళ దగ్గర మేము మేజర్గా ఎమిలియో కాలేజ్ తీసుకోవడం కనుక మెయిన్ రీజన్ ఏంటంటే అండి వాళ్ళు గ్లోబల్లీ అంటే త్రూఅవుట్ వరల్డ్ నుంచి కూడా దే ఓన్లీ రిక్రూట్ 150 to 200 స్టూడెంట్స్ ఇన్ ఇయర్ అండి. అంటే లెస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకుంటారు, మోర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాళ్ళ యొక్క హాస్పిటల్ ఎక్స్పాన్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. అండ్ వన్ ఆఫ్ ది రిపీటెడ్ ఆర్గనైజేషన్ ఎమిలియో అగ్నాల్డో కాలేజ్ అనేది. వాళ్ళ యొక్క బడ్జెట్ కూడా ఆల్మోస్ట్ మనకి అందుబాటులో ఉంటుంది. కాలేజ్ ఫీజు కానివ్వండి, అదర్ కాస్ట్ ఆఫ్ లివింగ్స్ కానివ్వండి. సో దానివల్ల మేము ఎమిలియో అగ్నాల్డో కాలేజ్ అని చూస్ చేసుకున్నామండి. ఇంకొక థర్డ్ కాలేజ్ వచ్చేసి మేము UV గుల్లాస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండి. సో దీనికి మేము ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణ నుంచి ఎక్స్క్లూజివ్గా రిప్రజెంట్ చేస్తున్నాము ఈ యూనివర్సిటీకి. సో ఇదేంటంటే కొంచెం అందుబాటులో అంటే స్టూడెంట్స్కి కొంచెం బడ్జెట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా అంటే ఇది ఆల్మోస్ట్ 1919లో ఎస్టాబ్లిష్డ్ అండి. ఇది 102 years కంప్లీట్ అయింది. ఇట్ ఆల్సో హ్యాస్ అటానమస్ స్టేటస్, ఒక యూనివర్సిటీ. ఇది వచ్చేసి సెబు సిటీలో ఉంటుందండి. సెబు అనేది ఫిలిప్పీన్స్లో వీ కెన్ కాల్ ఇట్ లైక్ ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ అనుకోవచ్చు. సెబు అనేది ఒక ఐలాండ్. సో అక్కడ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది. ఆల్మోస్ట్ 102 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి యూనివర్సిటీ. సో దాంట్లో ఉన్నటువంటి ఇంకొక డిపార్ట్మెంటే గుల్లాస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండి, అఫిలియేటెడ్ టు యూనివర్సిటీ ఆఫ్ విసాయస్. సో ఇక్కడ స్టూడెంట్స్కి బడ్జెట్ కూడా తక్కువ ఉంటుందండి. అంటే ఈ ఇందాక చెప్పిన 2 కాలేజీలతో కన్నా కూడా ఇక్కడ ఫీజు తక్కువ ఉంటుంది. స్టూడెంట్స్కి అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంది. దే ఆల్సో హ్యావ్ దే బిగ్ హాస్పిటల్స్. సో ఇట్లా అన్ని పారామీటర్స్ అండి. ఒక యూనివర్సిటీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్, వాళ్ళ యొక్క టైఅప్ హాస్పిటల్స్ కానివ్వండి, ఓన్ హాస్పిటల్స్ కానివ్వండి, స్టూడెంట్స్ యొక్క ఫీజ్ స్ట్రక్చర్స్ మనకు అందుబాటులో ఉండటం కానివ్వండి, అంటే మన యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా మనకి ఆ యూనివర్సిటీలు అందుకునే పరిస్థితులు ఉన్నాయి. ప్లస్ అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. మంచి ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు మనకి అక్కడ. అంటే యూనివర్సిటీస్కి మళ్ళీ మన ఇండియన్ స్టూడెంట్స్కి టీచింగ్ చేసిన ఎక్స్పీరియన్సెస్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది వాళ్ళకి. కొన్ని వందల మంది స్టూడెంట్స్ అక్కడ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. సో అక్కడ యూనియన్ స్టూడెంట్స్ రెగ్యులర్గా వెళ్ళడం కూడా చాలా కామన్ అక్కడ. సో ఆ విధంగా మనం ఎక్కువ ఆలోచించుకొని ఈ 3 యూనివర్సిటీస్కి ఎక్కువ కెరీర్ ప్లస్ అనేది అడ్మిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, మెయిన్గా అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మాట్లాడుతున్నారు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ ఉంటుంది అని. అంటే ఎడ్యుకేషన్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది, దట్టు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందంట? ఒకటండి, ఇక్కడ ఫిలిప్పీన్స్ ఫాలోస్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. అంటే మనకేంటంటే వరల్డ్ వైడ్గా వీ హ్యావ్ 2 మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అండి. వన్ ఈజ్ బ్రిటిష్ ఎడ్యుకేషన్, మన ఇండియాలో ఫాలో అయ్యేది బ్రిటిష్ ఎడ్యుకేషన్ అండి. అండ్ ఫిలిప్పీన్స్ ఫాలో అయ్యేది వచ్చేసి అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. సో ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 5.5 years ఉంటుందండి. ఈ 5.5 yearsలో ఫస్ట్ అంటే కాలేజ్ టు కాలేజ్ వేరియేషన్ ఉంటుందండి. కొన్ని కాలేజ్ వచ్చేసి BS ప్రోగ్రామ్ 5.5 years, అంటే BS ప్రోగ్రామ్ 1.5 year ప్లస్ MD ప్రోగ్రామ్ 4 years అండి. టోటల్లీ 5.5 years వస్తుంది. కొన్ని కాలేజీలో వచ్చేసి BS ప్రోగ్రామ్ 2 years ఉంది అండ్ MD ప్రోగ్రామ్ అనేది 4 years. MD ప్రోగ్రామ్ 4 years అనేది కామన్ అండి, ఏ కాలేజీలో అయినా కామన్గా ఉంటుంది. ఈ BS ప్రోగ్రామ్ అనేది కాలేజ్ టు కాలేజ్ డిఫరెన్షియేషన్ ఉంటుందండి డ్యూరేషన్లో. అట్లనే BS యొక్క ప్రోగ్రామ్ కూడా అండి, అంటే కొన్ని కాలేజీలో వచ్చేసి BS సైకాలజీ చెప్తారు,
బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇంటూ సైకాలజీ, కొన్ని కాలేజీల్లో వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇంటూ బయాలజీ చెప్తారు, కొన్ని కాలేజీల్లో ఏబీ సైకాలజీ చెప్తారు. అంటే కాలేజీని బట్టి మనకి ఈ బిఎస్ ప్రోగ్రామ్ కోర్స్ కానివ్వండి, డ్యూరేషన్ కానివ్వండి, డిఫరెన్షియేషన్ ఉంటుందండి. సో ఈ 1.5 year అంటే మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్లో వచ్చేసి మనకి 1.5 year బిఎస్ ఉంటుందండి, ప్లస్ 4 years ఎండి ప్రోగ్రామ్ ఉంటుంది. టోటలీ 5.5 years మనం ఇక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అండి, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ అండి. అక్కడ అంటే మనకు అక్కడ ఎండి 4th year అనేది ఇంటర్న్షిప్ ఉంటుంది, దట్స్ కాల్డ్ అక్కడ లోకల్లీ దే కాల్ ఇట్ క్లర్క్షిప్ అండి. సో టోటలీ 5.5 yearsలో స్టూడెంట్ కంప్లీట్ చేసుకుంటారండి. మెయిన్గా అంటే ఇంతకుముందు మీరు మాట్లాడుతుంటే బిఎస్ కోర్స్ అన్నారు కదా, అవునండి. అసలు అంటే మెడిసిన్కి కదా సార్ వెళ్ళేది, అంటే బిఎస్ కోర్స్ ఎందుకని చేయాలి, దట్టు అసలు ఎందుకోసం చేయాలి, దట్టు ఫిలిపైన్స్లోనే ఇది ఉంటుందా లేదా ఇతర కంట్రీస్లో కూడా ఉంటుందా? అంటే ఇక్కడ ఒకటండి, ఇందాక నేను ప్రీవియస్ మీ క్వశ్చన్లో నేను ఒక ఆన్సర్ ఇచ్చాను. అంటే ఫిలిప్పీన్స్ అనేది అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతుందండి. సో అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం ఈవెన్ ఒక యూఎస్లో ఒక స్టూడెంట్ని తీసుకున్నా కూడా, ఆర్ ఫిలిప్పీన్స్లో చదువుతున్న స్టూడెంట్స్ని తీసుకున్నా కూడా లోకల్లీ, సో అక్కడ ఏంటంటే 10th స్కూలింగ్ అయిపోయిన తర్వాత యూఎస్లో అయితే వాళ్ళకి 4 years అనేది బ్యాచిలర్స్ ఉంటుందండి. అంటే అంటే ఎవరైనా స్టూడెంట్ ప్రొఫెషనలిజం తర్వాత మెడిసిన్ తీసుకోవాలనుకోండి, ఆ 4 years అనేది ఏదైనా సైన్స్ రిలేటెడ్ బ్యాచిలర్స్ తీసుకుంటారు. అదేవిధంగా ఫిలిప్పీన్స్లో కూడా 10th అయిపోయిన తర్వాత అక్కడ 3 years బ్యాచిలర్స్ ఉంటుందండి. సో దాని తర్వాతే స్టూడెంట్కి అనేది మెడిసిన్లో అడ్మిషన్ జరుగుతుందండి. అంటే స్టూడెంట్కి అట్లీస్ట్ 10+3 years అనేది ఒక 13 years ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ కావాలండి. వెన్ యూ లుక్ ఎట్ ఇంటూ యూఎస్, అదే యూఎస్లో అనుకుంటే 10+4 అండి, 14 years ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో అక్కడ వీళ్ళు ఇచ్చే డిగ్రీ వచ్చేసి ఎండి అండి, డాక్టర్ ఆఫ్ మెడిసిన్. అంటే దానికన్నా ముందు వీళ్ళకి ఒక బ్యాచిలర్స్ అనేది కావాలండి. ఇప్పుడు మనం ఇండియాలో 10th అయిపోయిన తర్వాత మనం చేస్తుంది ఇంటర్మీడియట్ కోర్స్ అండి. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ బ్యాచిలర్ ప్రోగ్రామ్ ఆఫ్టర్ 10th. సో మన స్టూడెంట్ ఇక్కడ 10+2 స్టాండర్డ్తోనే వెళ్తున్నారు కాబట్టి అక్కడికి, సో అక్కడ ప్రోగ్రామ్ ఎండి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి బ్యాచిలర్స్ అనేది కంపల్సరీ అండి. మోర్ ఓవర్ అక్కడ మెడిసిన్లోకి వెళ్ళాలంటే ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది స్టూడెంట్ ఆల్రెడీ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ మెడిసిన్ వాళ్ళు కంప్లీట్ చేసి ఉండాలండి. సో మనం చేసినట్టు ఈ 2 years ఇంటర్మీడియట్ అనేది ఆ నెంబర్ ఆఫ్ యూనిట్స్కి ఈక్వలైజేషన్ కావట్లేదండి, ప్లస్ డ్యూరేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ కూడా ఈక్వలైజేషన్ కావట్లేదు. కాబట్టి మనం అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చదవడానికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ సిస్టమ్ ప్రకారం మనం ఆ యొక్క క్రెడిట్స్ అనేది ఈక్వలైజ్ చేయడం కోసం అక్కడ ఫిలిప్పీన్స్లో ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క డ్యూరేషన్ డిజైన్ చేయడం జరిగిందండి. అంటే వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ బట్టి బిఎస్ ఇంటూ బయాలజీ అయితే 2 years, అట్లా సైకాలజీ అయితే ఒక 1.5 year, అట్లా 1.5 year to 2 years అనేది వాళ్ళు ఆ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది స్టూడెంట్కి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో దాని తర్వాత ఆ బిఎస్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ మనం చదివినటువంటి బిఎస్ అండ్ మన ఇండియాలో చేసినటువంటి 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ మొత్తాన్ని కూడా నెంబర్ ఆఫ్ యూనిట్స్ తీసుకొని వాళ్ళకి బిఎస్ అనేది బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇంటూ సైకాలజీ కానివ్వండి, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇంటూ బయాలజీ కానీ, సైకాలజీ ఇంటూ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇంటూ సైకాలజీ కానివ్వండి, ఆ డిగ్రీ ఇచ్చిన తర్వాతే అప్పుడు స్టూడెంట్ అనేది మెడిసిన్కి వెళ్తారండి. అంటే టు ఈక్వలైజ్ ద క్రెడిట్స్ అండ్ యూనిట్స్, దానికోసం మనం అక్కడ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చదువుతున్నాం కాబట్టి ఆ కంట్రీ రూల్స్ ప్రకారం మనం అక్కడ ఎడ్యుకేషన్ చేయాల్సి వస్తుందండి. అంటే ఇక్కడ బిఎస్ ప్రోగ్రామ్ అయినా కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి వచ్చే సబ్జెక్ట్స్ కూడా మన ప్రీ మెడికల్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ అనాటమీ కానివ్వండి, సైకాలజీ సబ్జెక్ట్స్ కానివ్వండి, అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఫిజియాలజీ, ఇంట్రడక్షన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, అంటే మోస్ట్లీ స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యే సబ్జెక్ట్సే ఉంటాయండి. అంటే చాలామంది కూడా ఏంటంటే ఇక్కడ మనం ఇంటర్మీడియట్ చదువుతున్నాక ఫిలిప్పీన్స్లో మళ్ళీ అదే ఇంటర్మీడియట్ని కంటిన్యూ చేస్తున్నాం మనం అంటారు, బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అండి. స్టూడెంట్కి కంపల్సరీ యూస్ఫుల్ అయ్యే మెడికల్ రిలేటెడ్ సబ్జెక్ట్సే ఉంటాయి. అది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి 4 years అనేది ఎండి ఉంటుంది, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అనేది. సో ఆ పర్పస్ మీద మనం ఇక్కడ బిఎస్ ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుందండి. ఓకే, మెయిన్గా అంటే ఇప్పుడు ఫిలిప్పైన్స్లో ఎక్కువ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఎడ్యుకేషన్కి అంటే ఎంబీబీఎస్కి అంటే వాల్యూ అదే ప్రకారం ఉంటుందా, అక్కడ మాత్రమే ఉంటుందా? నో, డెఫినెట్లీ అండి. అంటే అక్కడ మనం మోర్ ఓవర్ ఫిలిప్పీన్స్లో అనేది ఏ ఫారినర్ కూడా యాజ్ ఏ మెడికల్ ప్రాక్టీషనర్గా లైసెన్స్ తీసుకోవడానికి లేదండి. అంటే వాళ్ళు వాళ్ళ కంట్రీలో పెట్టుకున్న రూల్ ఏంటంటే ఏ సిటిజన్ అయినా సరే, ఏ ఫారినర్ అయినా సరే వచ్చి వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ తీసుకొని మళ్ళీ వాళ్ళు దే హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ టు దేర్ కంట్రీ ఆర్ ఎనీ అదర్ కంట్రీస్ అండి. సో మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళే యూనివర్సిటీస్ అన్నీ కూడా, అక్కడ మన ఇండియన్ స్టూడెంట్స్ని తీసుకునే యూనివర్సిటీస్ అన్నీ కూడా వాళ్ళు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్ ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా రికగ్నైజ్డ్ పొందిన యూనివర్సిటీస్. అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మనం WDOMS వెబ్సైట్లో చూసినప్పుడు ఆ కాలేజ్ యొక్క లిస్టింగ్స్ ఉంటాయి అవన్నీ కూడా. సో అక్కడికి వెళ్ళి చదువుకొని మన ఇండియాకి వచ్చిన తర్వాత 100% అది మనకి ఇండియాలో మనం ఏ విధంగా అయితే మెడిసిన్ చేసుకున్న స్టూడెంట్ ఉన్నారో అదేవిధంగా ఆ డిగ్రీ కూడా మనకి యాక్సెప్టెడ్ అవుతుందండి. సో గతంలో ఏంటంటే 2018 కన్నా ముందు వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళు FMGE ఎగ్జామ్ క్లియర్ చేయాలండి. అది ఓన్లీ ఫారెన్ వెళ్ళిన స్టూడెంట్స్కి మాత్రమే ఉండేదండి. అది ఇప్పుడున్న క్రైటీరియా, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఇండియాలో కంపల్సరీ నీట్లో క్వాలిఫై అయి ఉండాలండి. సో అక్కడికి వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత
అంటే ఇండియాలో స్టూడెంట్ ఎవరైనా కూడా మెడికల్ సీట్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి, ఆర్ నీట్ క్వాలిఫై అయ్యి అబ్రాడ్ వెళ్ళిన స్టూడెంట్ అక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి వచ్చిన తర్వాత కానివ్వండి, అందరూ కూడా కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ రాస్తారండి. దట్ ఈస్ కాల్డ్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అండి. సో ఇప్పుడు దెర్ ఇస్ నో డిఫరెన్షియేషన్. స్టూడెంట్ ఇండియాలో చదువుతున్నా, అబ్రాడ్లో చదువుతున్నా, ఎండ్ ఆఫ్ ద డే కామన్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి, కామన్ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. అందరూ కూడా రేపు ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్ అబ్రాడ్ నుంచి ఎండీ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కంపల్సరీ ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్లు క్లియర్ అయిన తర్వాత మాత్రమే వీళ్ళకి ఇక్కడ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఎగ్జాంపుల్ ఎవరైనా స్టూడెంట్ నీట్లో 720 మార్క్స్ తీసుకొని ఎయిమ్స్లో కానివ్వండి ఏదైనా టాప్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ తీసుకున్నా కూడా అతను రేపు ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత ఇండియాలో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ క్లియర్ చేస్తేనే అతనికి యాజ్ ఏ జనరల్ ఫిజిషియన్గా లైసెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సేమ్ ప్యాటర్న్ అబ్రాడ్ వెళ్ళిన స్టూడెంట్ కూడా అదే ప్యాటర్న్లో ఎగ్జామ్ రాస్తాడండి, అదే సేమ్ ఎగ్జామ్కి అటెండ్ అవుతాడు. సో దేర్ ఇస్ నో డిఫరెన్షియేషన్ అండి. అంటే ఫిలిప్పీన్స్లో చదువుకొని వచ్చినా ఆర్ ఇండియాలో మన గవర్నమెంట్ కాలేజ్ అయినా కూడా అందరూ కూడా కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ క్లియర్ చేసుకోవాలి రేపు. ఓకే, మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు ఫిలిప్పీన్స్లో చాలా యూనివర్సిటీల గురించి చెప్పారు మీరు, అంటే పర్టికులరీ కెరీర్ ప్లస్ సంస్థ గురించి. అవునండి. మరి అంటే యూనివర్సిటీని బట్టి అంటే ఫీజు ఎలా ఉంటుంది, అంటే ఎంబీబీఎస్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒకటండి, ఫీజు అనేది అక్కడ యూనివర్సిటీ టు యూనివర్సిటీ అనేది మనకి డిఫరెన్షియేషన్ అంటే డిఫరెన్స్ ఉంటుందండి అక్కడ మనకి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన ఇందాక 3 కాలేజీలు మనం తీసుకున్నట్లయితే యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ అండి. సో యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్లో కాలేజ్ ట్యూషన్ ఫీ ఫర్ 5.5 years కలిపి మనకి 15,50,000 pesos అండి. అంటే ఏది కూడా ఇక్కడ మన ఐఎన్ఆర్లో ఏది కూడా ఫిక్స్డ్ ఉండదండి. సో మనం ఫిలిప్పీన్స్లో వాళ్ళ కరెన్సీ అనేది ఫిలిప్పీన్ పెసో అండి. అంటే ఒక ఫిలిప్పీన్ పెసో వచ్చేసి మన ఇండియన్ రూపీస్ 1 rupee 48 paisa ఉందండి ఈరోజు టుడేస్ కన్వర్షన్ ప్రకారంగా. సో 15,50,000 pesos అంటే మనకి అప్రాక్సిమేట్లీ ఒక 23.5 lakhs మధ్యలో ఉంటుందండి అది. సో ఏ కన్సల్టెన్సీ త్రూ వెళ్ళినా కూడా కాలేజీ ఫీజులో అనేది ఎటువంటి డిఫరెన్షియేషన్ ఉండదండి. అంటే గ్లోబల్లీ ఎవరైనా ఫారిన్ స్టూడెంట్స్ అంటే ఇండియన్స్కనే కాదండి, ఈవెన్ ఫిలిపినోస్ దే గెట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆఫ్రికా, దే గెట్ స్టూడెంట్స్ ఫ్రమ్ నేపాల్, దే గెట్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ వెస్టర్న్ కంట్రీస్ నుంచి వస్తారండి. సో ఫారిన్ స్టూడెంట్స్కి ఎవరికైనా కూడా కామన్ ఫీ స్ట్రక్చర్ ఉంటుందండి. సో ఇక్కడ నేను చెప్పినట్టు ఫిలిప్పీన్స్లో మనకి యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ అయితే మనకి 15,50,000 pesos అనేది ఓన్లీ ట్యూషన్ ఫీ ఉంటుందండి. అది కాకుండా మనకి అదర్ ఫుడ్ అండ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, లివింగ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, వీసా రెన్యూవల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, అవన్నీ సపరేట్ ఉంటాయండి. సో వెన్ ఇట్ కమ్స్ టు ఎమిలియో అగ్నాల్డో కాలేజ్కి వచ్చినట్లయితే ఇక్కడ మనకి బిఎస్ ప్రోగ్రామ్ ఫీజు వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 4,50,000 pesos ఉందండి. అండ్ ఎండీలో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు 3,15,000 pesos కట్టుకోవాలండి. అంటే దగ్గరగా 17 లక్షల pesos వస్తుంది. ఎమిలియో అగ్నాల్డో కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో కనుక మనం చదవాలి అనుకుంటే కనుక స్టూడెంట్ మన ఇండియన్ రూపీస్లో అప్రాక్సిమేట్లీ 25 lakhs దాకా వస్తుంది కాలేజ్ ట్యూషన్ ఫీ అనేది. ఓకే, కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మల్లేశ్వరరావు శ్రీకాకుళం నుంచి. హలో మల్లేశ్వరరావు గారు, మాట్లాడండి, మీ డౌట్ అడగండి. నమస్కారం అండి. నమస్కారం అండి మల్లేశ్వరరావు గారు, చెప్పండి. సార్ మా బాబు కూడా ఇక్కడ ఫిలిప్పీన్స్ జాయిన్ అయ్యారండి. ఓకే అండి. అంటే శ్రీకాకుళం అంటే ఏదది మన యువి గుల్లాస్ సార్. యువి గుల్లాస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండి. అవునండి. అయితే అటు నుండి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏవైనా మళ్ళీ ఎగ్జామ్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందండి? అదేనండి, ఇందాక నేను చెప్పినట్టు మనం ఖచ్చితంగా ఇండియాకి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు వెళ్ళే పిల్లలందరూ కూడా ఫ్యూచర్లో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అని ఉంటుందండి, మన ఇండియాలో కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో కంపల్సరీ మనం క్వాలిఫై అవ్వాల్సి వస్తుందండి. సో లైసెన్సింగ్ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీ అండి. ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఆర్ మనం ఇండియాలో చదువుకున్నా కూడా అది ఏ కేటగిరీ గవర్నమెంట్ సీట్ కానివ్వండి, కన్వీనర్ కోటా సీట్ కానివ్వండి, బి కేటగిరీ కానివ్వండి, మేనేజ్మెంట్ కోటా కానివ్వండి, ఆర్ అబ్రాడ్ ఏ కంట్రీ ఆర్ ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా ఇండియాలో మనం ఒక ఎంబీబీఎస్ డాక్టర్గా మనం ప్రాక్టీస్ చేయాలంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది కంపల్సరీ మనం క్లియర్ చేసుకోవాలండి. ఓకే, మెయిన్ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది దీంట్లో? ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి అంటే ఇప్పుడు ఎవరైనా కూడా కామన్గా అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా నీట్లో క్వాలిఫై ఉండాలండి. అంటే యాజ్ పర్ మన ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నది కట్ ఆఫ్ 147 marks ఉన్నాయండి. మన అదర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 113 marks వచ్చినాయండి. బట్ ఈ సంవత్సరం వీఆర్ బిలీవింగ్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి కొంచెం తక్కువ ఉంటుంది కట్ ఆఫ్ ఈసారి. బట్ కంపల్సరీ స్టూడెంట్ నీట్ క్వాలిఫై కావాలి. ప్లస్ పీసీబీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో 50% మార్క్స్ వచ్చి ఉండాలండి. బట్ ఏ ఇయర్ అయితే వెళ్తున్నామో ఆ ఇయర్ December 31st వరకు మనం 17 years కంప్లీట్ చేసుకొని ఉండాలండి. బట్ ఇక్కడ ఫిలిప్పీన్స్లో ఏంటంటే మనం ఈ ఏజ్ క్రైటీరియా అనేది స్టూడెంట్ ఎవరైనా లెస్ దెన్ 17 years ఉన్నా కూడా అక్కడ స్పెషల్ స్టూడెంట్ పర్మిట్ అనేది ఉంటుందండి. సో ఆ బేస్ మీద కూడా స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళొచ్చు. సో బేసికల్గా ఈ 3 అనేది మనం కంపల్సరీ ఫాలో అవ్వాలండి. ఇంకొకటి మనం వెళ్ళే యూనివర్సిటీ అనేది మనకి వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ లిస్టింగ్లో ఉందా లేదా ఆర్ ఎన్ఎంసీ లిస్టింగ్లో ఉందా లేదని చూసుకోవాలండి.
సో ఇది మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి అబ్రాడ్ వెళ్ళడానికి. ఓకే, ఫెసిలిటీస్ పరంగా అలాగే సెక్యూరిటీ పరంగా అంటే ఎలా ఉంటుంది సార్ దీంట్లో? ఒకటండి, ఫిలిప్పీన్స్ నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ మోస్ట్ సెక్యూర్డ్ కంట్రీ అండి, ఉమెన్ డామినేటింగ్ కంట్రీ అండ్ పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. వాళ్ళందరూ కూడా అక్కడ క్రిస్టియన్ కంట్రీ అండి, రోమన్ క్యాథలిక్స్ ఎక్కువ, ఆర్థోడాక్స్ టైప్ ఆఫ్ ఫ్యామిలీస్ అవన్నీ కూడా. సో మన స్టూడెంట్స్కి ఎక్కడ కూడా అక్కడ లోకల్స్ వల్ల హామ్ లేదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఫెసిలిటీస్ అంటే నేను చేస్తున్న 3 యూనివర్సిటీస్ అని కాదండి, మన ఇండియన్ కన్సల్టెంట్స్ ఎవరైనా కూడా ఒక యూనివర్సిటీ టేకప్ చేస్తున్నప్పుడు అంటే డైరెక్ట్ రిప్రజెంటేషన్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్టూడెంట్స్ కోసం అక్కడ యూనివర్సిటీలో కనుక మనకి డార్మెటరీ ఫెసిలిటీస్ ఉంటే యూనివర్సిటీ లోపల అకామిడేషన్ ఇవ్వటం. ఒకవేళ యూనివర్సిటీ కొన్ని యూనివర్సిటీస్కి అకామిడేషన్ లేకపోతే అంటే ఇప్పుడు మేము చేస్తున్న 3 యూనివర్సిటీస్ కూడా యూనివర్సిటీ అకామిడేషన్ ఉందండి. స్టూడెంట్స్ ఇన్ క్యాంపస్లో వాళ్ళు రిసైడ్ అవ్వచ్చు, వాళ్ళు దే కెన్ స్టే ఇన్సైడ్ ద క్యాంపస్. అండ్ ప్రతి కన్సల్టెన్సీ త్రూ వెళ్ళినా కూడా మనకి ఇక్కడ కెఫెటేరియాస్ అవైలబుల్ ఉంటాయి, మన ఇండియన్ ఫుడ్ కంప్లీట్గా అవైలబుల్ ఉంటుంది. అంటే అక్కడ మన ఒక సౌత్ ఇండియన్ క్యాంటీన్ అని కాకుండా తెలుగు ఫుడ్ అని కాకుండా అంటే స్టూడెంట్స్ ఇండియా నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఏరియాస్ నుంచి వస్తారండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో స్టూడెంట్స్ ఎవరు కూడా ఫిలిప్పీన్స్ వెళ్తున్న వాళ్ళు ఎస్పెషల్లీ అండి అక్కడ అకామిడేషన్ గురించి కానివ్వండి, ఫుడ్ గురించి కానీ వరి అవ్వాల్సిన అవసరం లేదండి. సో మేము ఏదైతే 3 యూనివర్సిటీలు చేస్తున్నామో ఈ 3 యూనివర్సిటీస్లో కూడా స్టూడెంట్స్ కెన్ గెట్ ఇన్సైడ్ ఆఫ్ ది అకామిడేషన్ అండి. అండ్ మాకు ఇన్సైడ్ అకామిడేషన్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి అవైలబుల్ ఉండదండి. మనం ముందు ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్కి మనం ఇన్సైడ్ ఆఫ్ ది అకామిడేషన్ అనేది మనం బ్లాక్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్ క్యాంపస్ అకామిడేషన్ లేకపోయినట్లయితే కన్సల్టెంట్స్ అంటే మేము కూడా అవుట్ సైడ్ ఆఫ్ ది యూనివర్సిటీ అండి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే వీఆర్ ఆల్సో మెయింటైనింగ్ ది డార్మెటరీస్. సో స్టూడెంట్స్ దాంట్లో స్టే చేయొచ్చు. అండ్ వీ ఆల్సో హ్యావ్ క్యాఫ్టేరియాస్ అండి, అంటే అక్కడ క్యాంటీన్స్ కూడా మన స్టూడెంట్స్కి అంటే ఇండియన్ ఫుడ్ అందుబాటులో పెట్టాలి. కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి, కృష్ణ తాండూరు నుంచి. హలో కృష్ణ గారు, మాట్లాడండి, మీ డౌట్ అడగండి. హలో హలో మేడం, కృష్ణ గారు చెప్పండి. చెప్పండి కృష్ణ గారు. హలో చెప్పండి. మేము మా పాపను చందన అని మేము పంపాలనుకుంటున్నాం సార్. ఓకే అండి, కొంచెం పెద్దగా మాట్లాడండి. మేము కాలేజీలో అంటే వేరే కన్సల్టెన్సీ అన్నింటిలో అడుగుతుంటే ప్రతి ఒక్కరు ఒక టైప్ ఆఫ్ ఫీజెస్ చెప్తున్నారు సార్. ఫీజుల గురించి మీరు చెప్పిన తర్వాత మీ ఫీజులు విన్న తర్వాత వేరే కన్సల్టెన్సీలను చాలా వరకు మేము అడిగి అప్రోచ్ అయ్యాము. దాంట్లో డిఫరెంట్ వస్తుంది, అట్లా కూడా ఉంటుందా సార్? మరి యూనివర్సిటీలు కన్సల్టెన్సీలు వేరు ఎప్పుడు కట్టవచ్చు సార్ ఏమన్నా ఫీజెస్? సార్ ఒకటండి, ఏ కన్సల్టెన్సీ త్రూ వెళ్ళినా కూడా ఆర్ స్టూడెంట్ ఏ కంట్రీ నుంచి వచ్చినా కూడా ఫారెన్ స్టూడెంట్ ఫీజు అనేది ఏదైతే ట్యూషన్ ఫీ మనకు ఉంటుందో అది కాన్స్టాంట్గా ఉంటుందండి యూనివర్సిటీ సైడ్ నుంచి. కాబట్టి ఇక్కడ కొంతమంది కన్సల్టెంట్స్ ఏంటంటే వాళ్ళు అడ్మిషన్స్ చేసుకోవడం కోసం, వాళ్ళు స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళ యొక్క ఫీజుల్లో మేము తగ్గిస్తామండి, ఫీజుల్లో మేము డిస్కౌంట్లు ఇవ్వడం అని చెప్పడం జరుగుతుంది తప్ప కాలేజీ వాళ్ళైతే వాళ్ళు ఇచ్చిన ఫీజ్ స్ట్రక్చర్ ప్రకారంగా 100% మన దగ్గర అనేది అమౌంట్ కలెక్ట్ చేస్తారండి. నేను ఇందాక చెప్పినట్టుగా మీకు యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ అయితే మీకు అప్రాక్సిమేట్లీ కదండి, ఎగ్జాక్ట్లీ 15,50,000 పైసలు అండి. అది మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మీకు 23 నుంచి 23.5 లక్షలు వస్తుందండి మనకి. అదే ఎమిలియో కాలేజ్ అయితే మనకి ఫీజు అనేది మనకి 17,10,000 పైసలు అండి. అది 100% ఫిక్స్డ్. అంటే ఏ అకాడమిక్ ఇయర్ అయితే మనం వెళ్తున్నామో ఆ అకాడమిక్ ఇయర్లో కాలేజీ వాళ్ళు ఒక ఫీజ్ స్ట్రక్చర్ అనేది మనకి రిలీజ్ చేస్తారండి. అది యూనివర్సిటీ యొక్క లెటర్ హెడ్ మీద అఫీషియల్గా ఉంటుంది అండ్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ నుంచి సిగ్నేచర్ ఉంటుంది అండ్ కాలేజీ యొక్క హెడ్ నుంచి కూడా సిగ్నేచర్ ఉంటుందండి. ఆ ఫీజ్ స్ట్రక్చర్ త్రూనే మనం ఫాలో అవ్వాలండి. అదే యూనివర్సిటీ ఆఫ్ విసాయస్ గుల్లాస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అయితే మనకి అప్రాక్సిమేట్లీ ఇండియన్ రూపీస్లో 17.5 లక్షలు అనేది మన కాలేజ్ ఫీజు వస్తుందండి. సో ఈ ఫీజెస్ అనేది ప్రతి కన్సల్టెన్సీకి కూడా సేమ్ ఉంటుందండి. ఏ కన్సల్టెన్సీ త్రూ వెళ్ళినా కూడా మీరు 100% అది ఫిక్స్డ్ ఉంటుందండి. సో అది మనకి ఆ స్ప్లిట్టింగ్స్ ఏ ఇయర్ టు ఏ ఇయర్ అనేది మీరు ఒకవేళ మా ఆఫీస్లో మీరు అప్రోచ్ అయినా కూడా మీకు కాలేజ్ యొక్క ఒరిజినల్ ఫీ స్ట్రక్చర్ ఇస్తాం సార్. ఎవరైనా కూడా మీకు రాంగ్ ఫీ స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు మీరు ఆ యొక్క యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ని కాలేజీ ఈమెయిల్ ఐడికి పంపించి మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు అండి. పలానా కన్సల్టెన్సీ త్రూ మాకు ఈ కాలేజీ ఈ ఫీ స్ట్రక్చర్ ఇచ్చారు, ఇది జెన్యూనా కాదనేది మీరు కాలేజీకి ఈమెయిల్ చేయాలండి. ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర మాట్లాడితే వాళ్ళు మేమేదో డిస్కౌంట్లు ఇస్తా అన్నారు కానీ ఎవరో డిస్కౌంట్లు ఇవ్వరండి. ఓన్లీ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇక్కడ మనకి, అడ్మిషన్, వీసా, డాక్యుమెంటేషన్ ఛార్జెస్. సో దాంట్లో కన్సల్టెన్సీ వాళ్ళు మీకు డిస్కౌంట్ ఇవ్వచ్చు అండి. అంటే మనకు అప్రాక్సిమేట్లీ ఫ్లైట్ టికెట్ కానివ్వండి, మనకి అడ్మిషన్ కానివ్వండి, వీసా కానివ్వండి, ఇదంతా కూడా మనకు ఒక 70 నుంచి 75,000 ఖర్చు వస్తుందండి మనకి. సో దానిపైన మనకి జిఎస్టీ ఉంటుంది ప్లస్ కన్సల్టెన్సీ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అండి. రైట్ సార్, కెరీర్ ప్లస్ సంస్థ గురించి అలాగే కెరీర్ ప్లస్ సంస్థ నుంచి ఎంబీబీఎస్ చేయడానికి గల లాభాల గురించి చాలా డీటెయిల్ గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. స్టే ట్యూన్ టు సాక్షి.